అస్మద్గురు శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామివారి పాదపద్మము ప్రణామము చేస్తూ ఈ వార ఫలితాలు తెలియజేస్తాను. మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ రాశి వారికి ద్వితీయ చంద్రుడు కారణంగా అనవసరమైనటువంటి ఇబ్బందులు పెరుగుతాయి. అకాల భోజనము, మనక్లేశము, శరీర బాధ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఉద్యోగులకి పై అధికారులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్నేహితులతోనూ బంధువులతోనూ కూడా అనవసరమైనటువంటి మాట పట్టింపుల వల్ల విరోధాలు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు. ప్రతి పని యందు అధిక శ్రమ చేయవలసి వస్తుంది. వ్యాపారస్తులకి అధిక శ్రమ పడ్డా లాభాలు చేకూరుతాయి. జీవన రాహిత్యం కోసం పోరాటం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు బంధువులతోనూ కూడా అభివృద్ధి విషయాలను సంప్రదించి దానికి తగ్గ మేలైన పనులు చేస్తూ ఉంటే చాలా బాగుంటూ ఉంటుంది. ప్రతి పని యందు కూడా ఆలస్యం జరుగుతుంది కానీ ఆలస్యం అవుతుంది అనేటువంటి చింతన మనస్సులో ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే కాలం ఇది. అనుకోకుండా ఎప్పటి నుంచో రావాల్సిన ధనం చేతికి అందుతుంది. అనవసరమైన విషయాలలో తలదూర్చవద్దు. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. ఈ మేషరాశి వారు నవగ్రహ శ్లోకాలను కనుక పారాయణ చేస్తే మనశ్శాంతి లభిస్తుంది. చదవడం రాని వాళ్ళందరూ కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 11 సార్లు ఉదయం సాయంత్రం అనుకోండి.